కనీసం ఒక హై పవర్ కమిటీ వేయండి, ఎందుకు ఇట్లా దాడులు జరుగుతున్నాయి, ఈ హై పవర్ కమిటీ వేసి ఎస్టీ ఎస్సీ సమస్యల్ని అడ్రస్ చేయండి అని ఎన్నోసార్లు చెప్పాం. మీ కంటికి కనిపించలా, చెవులకి వినిపించలా. బాధిత కుటుంబాలని పరామర్శించే విషయంలో కానీ, దాడుల్ని ఎదుర్కొనే విషయంలో కానీ, కిరణ్ కుమార్ లాంటి వ్యక్తిని ఒక ఎస్ఐ కొట్టి చంపేశాడు, ఒక శిరోమణనం వరప్రసాద్ లాంటి వ్యక్తికి పోలీస్ స్టేషన్లోనే శిరోమణనం చేశారు. దయచేసి అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయొద్దండి. సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపేసినటువంటి అనంతబాబుని పక్కన పెట్టుకోవద్దు, అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాం. మీ కంటికి కనిపించలా, చెవులకి వినిపించలా. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మేము చేసినటువంటి పోరాటం. ఈరోజు ఆ బాధితులందరినీ తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళందరికీ భరోసా ఇచ్చే కార్యక్రమం చేశారు. వెరీ గుడ్, వీఆర్ వెల్కమింగ్. నేను గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని 2019 నుంచి 2024 వరకు ప్రతి తప్పుని కొన్ని వేల కేసుల ద్వారా, నవరత్నాలు అని చెప్పి పేద ప్రజల భూములు లాక్కోవద్దండి, దయచేసి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయొద్దని ఎన్నోసార్లు నేను లెటర్లు రాశాం. జగన్మోహన్ రెడ్డి గారికి టీవీ డిబేట్ల ద్వారా విజ్ఞప్తి చేశాం. దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. నేనొక్కడే కాదు, ఒక ధర్నా చేయడానికి రోడ్డు మీదకి వచ్చినప్పుడు సిపిఐ సిపిఎం రామకృష్ణ గారిని, శ్రీనివాస్ గారిని, అలాంటి వాళ్ళని అడ్డుకోవటం, ఎవరైనా టీచర్లు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాను అంటే అప్రజాస్వామికి అడ్డుకోవటం, జీవో 1 తీసుకొచ్చి రోడ్ల మీద ఎవడు సభలు పెట్టొద్దు అని చెప్పటం, ఇవన్నీ కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తులం మేము. నేను ఎన్నోసార్లు చెప్పా, సార్ దయచేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళొద్దు, క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద మీ ఫోటోలు వేసుకోవద్దు, రిజిస్ట్రేషన్ పట్టాల మీద మీ ఫోటోలు వేసుకోవద్దు, మీరు దయచేసి టైటిల్ డీడ్స్ మీద, సేల్ డీడ్ల మీద మీ ఫోటోలు ఉండటం మంచిది కాదు, అది ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అని ఎన్నో చెప్పాం. నిమ్మక నీరెత్తినట్టు గత ప్రభుత్వం మాట్లాడలే. నేను చాలా సందర్భాల్లో డిబేట్లో మాట్లాడా. ఒక ముఖ్యమంత్రిగా ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయామో అర్థం కావటం లేదు. 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రజల అకౌంట్లో వేశాం, ఎందుకు ఓడిపోయాం అర్థం కావటం లేదు, ప్రజలు నన్ను నమ్మలేదు అని చెప్పిన కారణంగా శిశుపాలుడు చేసిన తప్పులు ఎన్నున్నాయో, ప్రజా క్షేత్రంలో మీరు చేసిన తప్పుల్ని మీకు ఒక్కసారి ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలి అని అనిపించింది. ఎందుకు అంటే, దిస్ ఈస్ నాట్ ఫర్ యూ, దిస్ ఈస్ ఫర్ ఈక్వల్లీ అప్లికబుల్ టు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆల్సో. 5 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చెయ్యకూడదు అని ఒక కాషన్ తోటి ఈరోజు చెప్పదలుచుకున్న ప్రతి ఒక్క అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా. చాలా సందర్భాల్లో టీవీ డిబేట్ల ద్వారా చెప్పా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మీ తమ్ముడిని మీరు కాపాడుతున్నారు, కొన్ని వేల మంది పోలీసుల్ని డిప్లాయ్ చేసి కాపాడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో విజ్ఞప్తి చేశాం, అధికారం ఉంది కదా అని ఎవ్వరు మాట్లాడు. ఈరోజు రాష్ట్రంలో ఇసుకకు సంబంధించి నిరుపేదలు కావచ్చు, సంవత్సరంలో నెలలో కనీసం 10 రోజులు కూడా పని లేని నిరుపేదలు కావచ్చు, కన్స్ట్రక్షన్ రంగం కుదేలేని కారణంగా, రాష్ట్రంలో పరిశ్రమలు లేని కారణంగా, కేవలం డబ్బులు ఇవ్వటం, సంక్షేమం మాత్రమే పరిపాలన చేసిన కారణంగా 40% ఓట్లు మీకు వచ్చినాయి. 40% ఓట్లు కూడా మీ సంక్షేమ పథకాలు తీసుకునేవాళ్ళు. బట్ వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్? ఒక 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ మార్క్ వస్తే సరిపోదు సార్, సోషల్లో ఫస్ట్ మార్క్ రావాలి, లెక్కల్లో ఫస్ట్ మార్క్ రావాలి, సైన్స్లో ఫస్ట్ మార్క్ రావాలి. పరిపాలనలో మీరు అద్భుతంగా సాధించాలి అంటే, ఫస్ట్ మార్క్ రావాలి అంటే ఒక సంక్షేమం ఇస్తే సరిపోదు జగన్మోహన్ రెడ్డి గారని కొన్ని వేల డిబేట్లలో మేము పదే చెప్పాం.